వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ ఎక్కడ చూసినా సునీతా విలియమ్స్ పేరే. సునీతా విలియమ్స్ గురించి 8 రోజులకు పోయి 9 నెలలుగా అంతరిక్షంలో గడిపినటువంటి సునీతా విలియమ్స్ గారి గురించి మనకు మాట్లాడటానికి, మనకు చర్చించడానికి గట్టు రాధికా మేడం గారు వచ్చారు. నమస్కారం మేడం. చెప్పండి, సునీతా విలియమ్స్ గారు 8 డేస్కి పోయి ఇన్ని రోజులు అక్కడ గడిపారు. అసలు ఆ కాన్ఫిడెన్స్కి దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ మార్నింగ్ ఎప్పుడు దిగుతుందా, ఎట్లా వస్తుందా అని మనం టెన్షన్లో ఉన్నాం. మీరు చెప్పండి. నిజానికి సార్, ప్రపంచం అంతా కూడా సునీతా విలియమ్స్ పేరునే జపిస్తున్నారు. ఎట్లా వస్తుంది, ఎట్లా ల్యాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఒక చేదు అనుభవాన్ని మనం చవి చూసినాం కాబట్టి తను మంచిగా రావాలి, భూమి మీదకి మంచిగా చేరాలని ఎంతో మంది కూడా పూజలు, ప్రేయర్స్ చేస్తున్నారు. అనుకున్న విధంగానే చాలా సేఫ్గా ల్యాండ్ అయిపోయినారు. 8 రోజుల యాత్ర కోసం వెళ్ళి 9 నెలల 14 రోజులు అంటే సుమారు 286 రోజులు స్పేస్లో గడిపిండ్రు. అది నాట్ ఏ జోక్. మనం ఒక పక్క ఊరికి ఒక రోజు కంటే ఎక్కువ ఒక రోజు ఉండాల్సి వస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం. ఒకరోజు ప్రయాణం చేసి వచ్చి కూడా మనం చాలా ఇబ్బంది పడతాం. ఒక వారం రోజులు మనం టూర్కి వెళ్ళాలంటే కూడా ఆ టూర్ కోసము మనం ఒక నెల రోజులు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అట్లాంటిది పక్క ఊరు కాదు, పక్క జిల్లా కాదు, పక్క రాష్ట్రం కాదు, పక్క దేశం కాదు, అంతరిక్షానికి వెళ్ళి అంతరిక్ష కేంద్రంలో 8 రోజుల యాత్ర కోసం వెళ్ళి 9 నెలల 14 రోజులు ఉండడం, అందులో ఒక మన భారత సంతతి మహిళ ఉండడము మన దేశానికి ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అక్కడ ఉండి కూడా పరిశోధన చేయటం, ఆ 9 నెలలు కూడా వేస్ట్ చేయకుండా నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. రియల్లీ తను ఇది తనకి 3వ అంతరిక్ష యాత్ర సార్. 2006లో మొదటిసారిగా వెళ్ళిండ్రు, 2012లో రెండోసారి వెళ్ళిండ్రు. తను మొత్తము 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ చేసినట్టు రికార్డు ఉంది. అప్పుడు ఆ 2 సార్లు వెళ్ళినప్పుడు 322 రోజులు గడిపిండ్రు. ఇప్పుడు అనుకోకుండా 8 రోజుల కోసం వెళ్ళి 286 రోజులు గడిపి మొత్తంగా 608 రోజులు గడిపి అంతరిక్షంలో రికార్డు కొట్టిండ్రు. చాలా గ్రేట్. అది ఇక ఎప్పటికీ చెరగని ముద్ర. అది మనము అంటే ఈ రోజులలో మన ఇండియా పరంగా చూసుకుంటే స్టెమ్ అనేది ఒకటి. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అనే ఈ 4 సబ్జెక్టులని స్టెమ్ అని పిలుస్తుంటాం సార్ మనం. ఈ స్టెమ్లో మన ఇండియాలో ఉమెన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాకపోతే పరిశోధనల వైపు వెళ్ళేది చాలా తక్కువ ఉంది. అంటే ఎంకరేజ్మెంట్ లేకపోవడం, సపోర్ట్ లేకపోవడం. సో ఈ సునీతా విలియమ్స్ ఇప్పుడు ఈ సాధించిన ఈ ఘనతని ముందు పెట్టుకోనైనా మన ఇండియన్ ఉమెన్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావాలి, అవకాశాలు వస్తాయని నేను కోరుకుంటున్నాను. అవకాశాలు తీసుకోవాలి. అంటే దానికి సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఫండ్ రిలీజింగ్ అయినా వాళ్ళకి స్పెషల్గా ఆపర్చునిటీస్ కల్పించాలి, స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి. ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక సునీతా విలియమ్స్ని అసలు ప్రతి ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోవాలి ఈ రోజులలో. కానీ పిఎం గారి సపోర్ట్ కూడా బాగుంది. వారు కూడా తొందరగా మన ఇండియాకు రావాలని, కలవాలని కూడా సారు లెటర్ రాశారు పిఎం గారు. హ్యాట్స్ ఆఫ్. ఏదేమైనా కూడా ఇప్పుడు మన ఇస్రో కానీ ఇది కానీ ఈ మధ్యన బాగా సక్సెస్లు సాధిస్తున్నాం. ఇది కూడా ఒక పెద్ద సక్సెస్గా మనం సాధించవచ్చు. ఆమె కోసం వాళ్ళ విలేజ్లో వాళ్ళ అక్కడ అందరూ హోమాలు చేయటం, అందరూ దేవుని దగ్గర కోరుకోవటం, ఆమె అంత కాన్ఫిడెన్స్గా రావటం కూడా షీఈస్ ఎ రియల్లీ గ్రేట్ కాన్ఫిడెంట్ లేడీ. షీఈస్ వెరీ, అది మన ఇండియాకు పెద్ద చాలా గర్వకారణం. అంటే ఉమెన్ పవర్ ఎట్లా ఉంటుంది అనేది ఉమెన్ కి ఒక రోల్ మోడల్ గా మాకు ఇప్పుడు సునీతా విలియమ్స్ కనిపిస్తారు. ఇక ఏ గాడెస్ కనబడరు, సునీతా విలియమ్స్ అలా కాన్ఫిడెన్స్ గా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలని పాలు తాగుతున్న మనము పెంచుతున్నప్పుడు ఇప్పటి నుండి సునీతా విలియమ్స్ స్టోరీస్ చెప్తూ మనం పెంచాలి. కానీ 60+ ఉంటుంది. 60 yearsలో ఆమె రియల్లీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే అంత ఏజ్లో అక్కడ పోవటం, అక్కడ ఉండటం, అన్నీ కూడా చూపించటం నిజంగా వెరీ గుడ్ టెక్నాలజీ, వెరీ గుడ్. నాసా కానీ
ప్రైవేట్, మీరు అన్నట్టు ప్రైవేట్ వాళ్ళు కానీ బాగా సర్వ్ చేశారు. మార్నింగ్ వరకు ఎంత టెన్షన్ ఉండే అంటే అవును. ఆమె అంత టెన్షన్లో కూడా మంచి అందరికీ చాలా హాయ్ చెప్పుకుంటూ హ్యాపీగా ఇట్లా చూపిస్తుంటే అది ఎవరికైనా ఫేస్ లో ఆటోమేటిక్ గా ఒక స్మైల్ అనేది వచ్చేస్తుంది తనని చూస్తుంటే, తను ల్యాండ్ అవుతూ ఇలా చూపిస్తుంటే. నిజానికి ఆమె చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోయింది అంతరిక్ష యానం చేయడానికి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ అంతరిక్షానికి వెళ్ళడము అనేది. అది ఒక అక్కడ ఆ ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవడమే చాలా ధైర్యం ఉండాలి. అంత తెగింపుతోని చేసి ఇప్పుడు ఒక రికార్డు మొత్తం ఎక్కడ ఎవరికి లేని రికార్డు ఆమె ఒక మహిళగా భారత సంతతి మహిళగా 608 రోజులు గడిపి మన దేశానికే మనం చాలా గర్వించాలి. అది చాలా రికార్డు. మళ్ళీ ఏంటిదంటే అక్కడ సార్ అంతరిక్షంలో ఇక్కడ ఏంటంటే మన భూమి నుండి 400 కిలోమీటర్ల హైట్ లో ఉంటుంది ఈ అంతరిక్ష కేంద్రం, అంతర్జాతీయ అంతరిక్షం. కొన్ని దేశాలు కలిసి కూటమి కలిసి ఆ అంతరిక్షాన్ని ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే అంతరిక్ష ప్రయోగాలు ఎట్లా చేయాలి, ఒక భూమి మీదనే కాకుండా మన చుట్టూ ఉన్న ఇతర గ్రహాల మీద వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి దొరుకుతుంటాయి, ఎట్లా అనేది ఒక ప్రయోగాల కోసమని అక్కడ ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అట్లా దానికోసం ఒక ప్రయోగం కోసము తను స్టార్ లైనర్ టెస్ట్ షిప్ కోసమని తను వెళ్ళిండ్రు. పాపం రిటర్న్ లో హీలియం గ్యాసెస్ లీకేజ్ వల్ల అక్కడే చిక్కిపోయింది. కానీ అది మనకి అంతరిక్ష కేంద్రం అనేది మన భూమి చుట్టూ గంటన్నరకి ఒకసారి చుట్టూ తిరగాలి. మన భూమి చుట్టూ 90 నిమిషాలకు ఒకసారి ఒక చుట్టూ తిరగాలి. ఒకవేళ అది తిరగకపోతే భూమి వాతావరణంలోకి వచ్చి అది క్రాష్ అయిపోతుంది. అంటే దాని వెలాసిటీ ఎంత ఉంటుందో మీరు ఊహించవచ్చు. అట్లాంటి స్టేషన్లో ఉన్నప్పుడు మనము భూమి మీద ఉన్నప్పుడు మన బాడీ స్ట్రక్చర్ అనేది మన భూమి వాతావరణానికి అనుకూలంగా మనం నిర్మించబడింది. గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్లనే మనం నిల్చుంటున్నాం, కూర్చుంటున్నాం. మన తల మీద కూడా వాతావరణ ఒత్తిడి ఉంటుంది. ఆ ప్రెషర్ ఉండడం వల్ల మనం ఇట్లా స్టేబుల్గా నిలబడగలుగుతున్నాం, ఒక దగ్గర ఉంటున్నాం. కానీ అక్కడ అట్లా ఉండదు. మైక్రోగ్రావిటీ అసలు మొత్తం వేలాడుతూ ఉంటారు, ఒక దగ్గర ఉండలేము, ఢీకొంటూ ఉంటారు. అట్లాంటి వెదర్ లో తను ఇన్ని నెలలు గడపడము అంటే అది అంటే వాళ్ళు మొత్తం ఒక భారాన్ని కోల్పోతారు. దాన్ని భారరహిత స్థితి అంటాం. అట్లా ఉంటున్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. సైట్, ఈ బోన్ డెన్సిటీ తగ్గుతుంది. ముఖ్యంగా సైకలాజికల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు తను ల్యాండ్ అయింది కానీ కొన్ని రోజులు పడుతుంది మన స్టేజ్కి రావడానికి. అంటే అక్కడ అన్ని రోజులు 9 నెలలు అంతా కూడా అట్లా గడిపి ఆమె ఆ స్ట్రగుల్ని అంటే దాని నుండి తప్పించుకోవడానికి ఆమె డైలీ 2.5 hours ఎక్సర్సైజ్ చేసేదట. అట్లా చేస్తేనే వాళ్ళు అక్కడ ఉండగలుగుతారు. యుఎస్ కు మనకే 24 hours డిఫరెన్స్. యుఎస్ లో ఉండి వచ్చి చాలా ఎండ్ ఉండి ఇక్కడికి రాగానే అడ్జస్ట్ కావడానికి 1 week పడుతుంది. అటువంటిది స్పేస్ లో పోయే వాళ్ళు ఉండటం, దానికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటది. అట్లా ఉండటం అనేది నిజంగా ఇస్ అ గ్రేట్, చాలా గ్రేట్, చాలా చాలా అంటే చాలా గ్రేట్. చాలా మళ్ళీ దాంట్లో అక్కడ ఉండి కూడా ఆ టైం ను కూడా వేస్ట్ చేయకుండా ఆమె పరిశోధన చేయటం కూడా ఆమె గ్రేట్. అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ అంతరిక్ష యాత్రలు ఎందుకు అనేది కూడా మనము ఒకటి క్వశ్చన్ చేసుకోవచ్చు సార్. అంతరిక్ష స్టీఫెన్ హాకింగ్ ఒక 2 టైమ్ లైనర్స్ మనకు చెప్పిండ్రు. ఒక 200 years తర్వాత భూమి మీద మనం నివసించలేము, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత మీరు వేరే గ్రహానికి వెళ్ళిపోండి అని చెప్పిండ్రు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాము వానాకాలము కూడా విపరీతంగా ఎండలు ఉండడము, అతివృష్టి, అనావృష్టి, పొల్యూషన్. ఇప్పటికి మనము ఢిల్లీలో ఆ వాతావరణ కాలుష్యానికి మనము ఉండలేని పరిస్థితి ఏర్పడేది. అంటే ఇట్లాంటి పరిస్థితి కొన్ని పోతుంది. అంటే మనమే పొల్యూట్ చేసుకుంటున్నాము, ఈ భూ వాతావరణాన్ని మనం పొల్యూట్ చేస్తున్నాం. సో అందుకే ఆ వేరే గ్రహాల మీద ఎట్లా ఉంది అనేది స్టీఫెన్ హాకింగ్ ముందే ఊహించి చెప్పిండు. అంటే ఈ లింక్ మనం తెలుసుకోవచ్చు అంతరిక్ష యాత్రలు ఎందుకు చేస్తున్నారని. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఈ అంతరిక్ష యాత్ర చేయడానికి ఇప్పుడు తను 9 నెలలు అనుకోకుండా అక్కడ ఉండాల్సి వచ్చింది. కానీ ఉండడం కూడా తన నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు
ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక ఫీవర్ వచ్చింది, జ్వరం వస్తే మనం పారాసిటమాల్ వేసుకుంటాం, తగ్గుతుంది. ఇక్కడ ఒక వాతావరణం ఉంది, మరి అక్కడ తను ఉన్నప్పుడు అక్కడ తనకి సిక్ కాలేదా, మరి అక్కడ ఆమె బాడీ స్ట్రక్చరు, ఆమెకి ఎట్లాంటి మెడిసిన్ తీసుకోవాలనేది ఆమె ఒక మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనం అట్లాంటి మెడిసిన్ని మనము కనిపెట్టవచ్చు. దాన్ని స్పేస్ మెడిసిన్ అంటాం. యాక్సిడెంటల్ ఇప్పుడు 9 months ఉన్నది అంటే ఇన్ కేసుగా మనం కూడా 1 year 2 years ఉండటం అట్లా మెల్లగా స్టార్ట్ చేసేసి అక్కడ కూడా ఒక మన అంటే ఈ స్పేస్ మెడిసిన్ ఏమి ఎందుకు అంటే సార్, ఇప్పుడు మనము మార్స్ మిషన్ అని 2013లో స్టార్ట్ చేసినాము, అంగారక గ్రహం మీద పరిశోధనలు. నెక్స్ట్ మనము శుక్రయాన్ అనేది కూడా ప్రాజెక్టు చేపట్టబోతున్నాము. ఇదంటే మనం మార్స్ మిషన్ అయిన అంగారక అంటే ఒక మార్స్ని చేరడానికే మనకు 6 నెలల టైం పడుతుంది. మన భూమి నుండి మార్స్ గ్రహాన్ని చేరడానికి 6 నెలల టైం పడుతుంది సుమారుగా. అంటే ఈ 6 నెలల టైంలో వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళకి ఎట్లాంటిది సిక్ అయినప్పుడు, అంటే ఈ పీరియడ్ మళ్ళీ 6 నెలలు, అంటే ఇట్లాంటి మెడిసిన్ అంటే ఇప్పుడు ఈమె ద్వారా మనం తెలుసుకోవచ్చు, సునీతా విలియమ్స్ గారి ద్వారా ఎట్లాంటి మెడిసిన్ని మనము తయారు చేసుకోవాలి. ఈ మిషన్ సక్సెస్ కావడానికి, అంటే ఈ మిషన్ సక్సెస్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ 9 నెలలు తను గడిపిన కాలం మనకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా మేడం. ఆమె వాడే అది ఆ వెదర్ ఎట్లా చేంజ్ అవుతుంది, వాళ్ళు ఎట్లా మోల్డ్ కావాలి, మళ్ళీ ఎట్లా రావాలి, ఇదంతా ఉంటుంది. నిజంగా ఏది ఏమైనా మొత్తానికైతే మన ఇండియా సంతతికి చెందిన మహిళ రావటం మన ప్రేక్షకుల తరఫున, మన తరఫున మనం అందరం కోరుకునేది ఏంటంటే ఆమె హెల్త్ కండిషన్ బాగుండి 100 years ఆమె లైవ్ లో ఉండాలని అయితే మనం కోరుకుంటాం మేడం. ఇక్కడ 60+ ఉండి ఆమె హెల్త్ కండిషన్స్ లేవని నిన్న చాలా మంది ఫిజియోథెరపీ అటు వీళ్ళందరూ నిన్న చెప్పారు, చూశాను. అవన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఐ విల్ ప్రే ద గాడ్ ఆమె నిండా 100 ఏళ్ళు బ్రతకాలి, డేర్ లేడీ అనేది నేను కోరుకుంటున్నాను. ఇంకా తన నుండి మనము చాలా చూడాలి, నేర్చుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఏదేమైనా మేడం, మీరు ఇవాళ రావటం మా స్టూడియోకి, ఈ సునీతా విలియమ్స్ గారి గురించి చెప్పటం, ఈ విషయాలని చెప్పటం చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.